శంకర విలాస్ బ్రిడ్జి వలన ఎంతోమంది వ్యాపారస్తులు ఎప్పటి నుంచో మేము మా తాతలు నాన్నలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటే అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా, మా వ్యాపారాలు ఏమైపోవాలని చాలామంది వాపోవడం అయితే చూస్తున్నారు. మరి ఇది సరైన నిర్ణయమా కాదా? ఇది మంచి నిర్ణయం అండి. బ్రిడ్జి కట్టడం ప్రజలు కొన్ని వేల మంది ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు 10 మంది కోసం 10,000 మంది ఇబ్బంది పడతాం అవసరమా? ఒకసారి అందరూ ఆలోచించమనండి. వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నారు. పేమెంట్తో పాటు ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే పొల్యూషన్ భారం నుంచి విముక్తులయ్యాము, పొల్యూషన్ భారం నుంచి విముక్తమయ్యాము, ప్లస్ ట్రాఫిక్ నుంచి విముక్తులయ్యాము. ఈ రకంగా పొల్యూషన్ నుంచి ఇటు ట్రాఫిక్ నుంచి, అదే కాకుండా ఈ రోడ్డు వేయటం వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ల దాకా ట్రాఫిక్ చాలా ఆనందంగా ప్రజలు ప్రయాణం చేయగలరు. అంతకుముందు చేయాలంటే చేయలేకపోతున్నారుగా. ఒక విజనరీ ఎంపీ అనొచ్చా? విజనరీ ఎంపీ ఏంటండి? విజనరీ దమ్ముండి నాయకుడు, దమ్ముండి ఎంపీ గారు ఇవాళ ఎన్ని ప్రాజెక్టులకి మనకి తీసుకొచ్చాడంటే అన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు. అతి తక్కువ టైంలో 25 ఏళ్ల నుంచి తీసుకుంటే ఇవాళ పెమ్మసాని గారిని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మన గుంటూరు జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ అభివృద్ధిలో ముందుంటుంది. బ్రహ్మసాని గారి వల్ల ఎన్నో సిమెంట్ రోడ్లు కూడా వచ్చినాయండి. ఎన్నో 65 కోట్లు సిమెంట్ రోడ్లు కూడా కాంట్రాక్టులు కూడా తీసుకొచ్చిన మహానుభావుడు అండి. ఇవాళ ఒక ఎంపీగా మేము గర్వపడుతున్నాం, మా గుంటూరు ప్రజలు గర్వపడుతున్నాం. ఆయన మాకు దొరకడం ఒక వరం అండి. అలాంటి మనిషి దొరకడం గుంటూరు ప్రజలు చేసుకునే పుణ్యం. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి చూసినా ఇది అక్కడ వెళ్తుంటే ఎంతోమంది కింద పడ్డారండి ఆ బ్రిడ్జి మీద నుంచి. సరిపోయాయండి. అదే నేను చెబుతున్నాను. దీనివల్ల కొద్దిగా మనకి కంట్రోల్గా ఉంటుంది కదండి. ప్రజలు సుఖంగా వెళ్తారు కదా, బళ్ళు హాయిగా ఉంటారు కదా ప్రజలు కూడా. ట్రాఫిక్ వల్ల ఎంత పొల్యూషన్లో మన ఆరోగ్యం పాడైపోతుంది. అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించి ఇవాళ పెమ్మసాని గారు దొరకటం మన గుంటూరుకి ఒక వరం. ఇలాంటి ఆయన పెమ్మసాని గారికి నేను నిజంగా ధన్యవాదాలు చెబుతున్నా. అతి తక్కువ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి ఎంపీ గారు దొరకటం కూడా గుంటూరు జిల్లాకి నేను గర్వపడుతున్నానండి ఇవాళ.